ప్రేక్షకులకు నమస్కారం. ఏడిఎన్ న్యూస్ టీవీ మనదర్శి మన లోకల్ ఛానల్. ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం. ఈ రోజు స్థానిక దర్శి ఎంపీడీఓ ఆఫీస్ ఆవరణలో నాయ బ్రాహ్మణ సేవా సంక్షేమ సంఘం రాష్ట్ర దళిత సేన ప్రజా సంఘాల ఆధ్వర్యంలో భారత మూడో ప్రధాని మొట్టమొదటి రైల్వే శాఖ మంత్రివర్యులు లాల్ బహదూర్ శాస్త్రి 120వ జయంతి సభ అన్నవరపు వెంకటేశ్వర్లు అధ్యక్షతన సభా కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పీడీసీసీ బ్యాంక్ మాజీ డైరెక్టర్ అన్నవరపు వెంకటేశ్వర్లు, రాష్ట్ర దళిత సేన దర్శి నియోజకవర్గ అధ్యక్షులు గర్నిపుడి ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల నుండి పుట్టి అంటరానితనం కుల వివక్ష ఉన్న కాలంలో భారతదేశంలోనే మూడో ప్రధానిగా కొనసాగిన మహామేధావి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి స్వర్గీయ లాల్ బహదూర్ శాస్త్రి అని వారు కొనియాడారు. ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నాయ బ్రాహ్మణుల సేవా సంఘం నాయకులు ధరణికోట పిచ్చయ్య, దర్శి ప్రసాద్, వంగపాటి శ్రీను, రాష్ట్ర దళిత సేన దర్శి నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి రాచపుడి మోసే, జిల్లా అధ్యక్షుడు గట్టుపల్లి ప్రసాద్, ప్రకృతి వైద్య నిపుణులు వైవి రెడ్డి, మిట్ట రమేష్, గుంటూరు యేసుదాస్, సంజు తదితరులు పాల్గొన్నారు. లాల్ బహదూర్ శాస్త్రి గారు 1904వ సంవత్సరంలో ఉత్తరప్రదేశ్లోని ఒక చిన్న కుగ్రామంలో జన్మించి ఒక భారతదేశంలో అత్యున్నత పదవైన ప్రధానమంత్రి స్థాయికి ఎదిగిన వ్యక్తి. మొదట మన పార్లమెంటు ఏర్పడి ఫస్ట్ రైల్వే శాఖ మంత్రిగా పనిచేస్తూ ఒక రైల్వే యాక్సిడెంట్ జరిగితే ఆయన నైతిక బాధ్యత వహిస్తూ తను రిజైన్ చేసిన గొప్ప వ్యక్తి. రిజైన్ చేసి వెళ్తూ డిపార్ట్మెంటల్ కారు కూడా అక్కడ పెట్టేసి ఆయన సొంతగా ఆటోలో వెళ్ళిన గొప్ప మహానుభావుడు ఆయన. అట్లాగే తర్వాత జవహర్లాల్ నెహ్రూ గారు చనిపోయిన తర్వాత తాత్కాలిక ప్రధానిగా వివి గిరి గారిని చేయడం, తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి గారిని భారతదేశ మూడవ ప్రధానిగా ఎన్నుకోవడం. ఇండో పాక్ యుద్ధ సమయంలో కూడా 1965 సంవత్సరంలో ఇండో పాకిస్తాన్ యుద్ధ సమయంలో కూడా ఆయన చాకచక్యంతో ఆ యుద్ధాన్ని మనం గెలవడం, అలాగే ఎన్నో రకాలుగా భారతదేశాన్ని ఆయన పటిష్టం చేయడంలో ఆయన వంతు కృషి చేశారు. ఆయన కారు కొనుక్కోవడానికి కూడా ఇబ్బంది పడుతూ లోన్ పెట్టి, పిల్లల కోరిక మేరకి లోన్ పెట్టి కారు కొన్న వ్యక్తి ఆయన. ఆ రోజుల్లో కావాలంటే ఏ పారిశ్రామిక అయినా కానీ కారు ఫ్రీగా ఇచ్చే పరిస్థితి. కానీ ఆయన అటు ఎవరి దగ్గరైనా ఏదైనా తీసుకుంటే వాళ్ళు ఏదైనా అడిగితే మనం తలంచాల్సి వస్తుందని చెప్పి అంత నీతి నిజాయితీగా పనిచేసిన మహానుభావుడు ఆయన. నాయ బ్రాహ్మణ ముద్దు బిడ్డ అని చెప్పి ఈరోజు గాంధీ గారి జయంతి, అట్లాగే ఈయన జయంతి కూడా ఎక్కడ కూడా ఆయన జయంతిని ఎవరో కొద్ది మంది తప్ప ఆయన స్మరించుకోవట్లేదు. కాబట్టి కుల వివక్ష లేకుండా ఆయన జయంతిని కూడా ప్రభుత్వం కంపల్సరిగా జరపాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాము. ఈ అవకాశం ఇచ్చిన సభాధ్యక్షుల గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ